ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. మెట్రో రైలు టేక్ ఓవర్పై చర్చించే అవకాశం ఉంది. మార్చి 2 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై 100 రోజుల ప్రణాళికను మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. వివిధ శాఖల 100 రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 2వ విడత ఇందిరమ్మ ఇల్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా రైతు భరోసాపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. పై కూడా చర్చ జరగనుంది. హైదరాబాద్ మెట్రో రైల్ తొలి దశను ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే చర్చించుకుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. ఇక మెట్రో రైలు స్వాధీనం గురించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఐడిబిఐ క్యాపిటల్ సంస్థలు అందించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉపసంఘం ఎదుట హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రులు పలు ప్రశ్నలు, సందేహాలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవడంతో ప్రభుత్వానికి వచ్చే సాధక బాధకాలను, ప్రయోజనాలను, నష్టాలను, నిధుల సమీకరణ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన లెక్కలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఉపసంఘం ఆరా తీసింది. నగర మెట్రో రైల్ వ్యవస్థను గడువులోగా ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి అనే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది.